హలో అండి. నమస్తే. ఈరోజు నేను ఒక పేషెంట్ చూసాను. ఆయన ఒక 50 ఇయర్స్ ఉంటాయి ఆయనకి. డయాబెటిక్ పేషెంట్ మెడిసిన్స్ వాడుతున్నారు. షుగర్స్ కంట్రోల్‌గా ఉంటుందో లేదో ఆయన చెక్ చేసుకోవట్లేదు. ఆయనకి తెలీదు షుగర్స్ కంట్రోల్‌గా ఉందో లేదో అన్నది. సో, కొన్ని రోజులుగా బాగా కాళ్ళు మంటలొస్తున్నాయని చెప్పి ఎన్ని రోజులు చూసినా తగ్గట్లేదని ఎవరో ఇన్సులిన్ వేసుకుంటే అరికాలు మంటలు తగ్గుతాయి అని చెప్తే ఆయన ఇన్సులిన్ తెచ్చుకొని ఒక 2 డేస్ పాటు షుగర్స్ చెక్ చేసుకోకుండా డైలీ ఒక 20 యూనిట్స్ ఇన్సులిన్ వేసుకున్నారు. వేసుకున్న తర్వాత ఆయనకి షుగర్స్ బాగా డౌన్ అయిపోయి అన్‌కాన్షియస్ అయ్యి కోమా స్టేజ్‌లో హాస్పిటల్‌కి తీసుకొచ్చారనమాట. షుగర్స్ చెక్ చేస్తే 35 ఉంది. 35 అంటే జనరల్‌గా బాగా తక్కువ ఉన్నట్టమాట. అంటే జనరల్‌గా 70 కన్నా తగ్గితే బాగా షుగర్స్ డౌన్ అయిపోయాయి అని చెప్తాం. సో, అన్‌కాన్షియస్ స్టేజ్ నుంచి మళ్ళీ షుగర్స్ గ్లూకోజ్ అది ఇచ్చిన తర్వాత మళ్ళీ రికవర్ అయ్యారనుకోండి. ఎందుకు అలా ఇన్సులిన్ వేసుకున్నారని అడిగితే ఈ స్టోరీ అంతా చెప్పారనమాట. సో, షుగర్ పేషెంట్స్‌లో న్యూరోపతి, డయాబెటిక్ న్యూరోపతి అంటాం. అంటే అరికాలు మంటలు, తిమ్మిర్లు, స్పర్శ తెలియకపోవడం ఇలాంటి సింప్టమ్స్ అన్నీ చాలా కామన్‌గా ఉంటాయి. అవి ఇప్పుడు మన షుగర్ కంట్రోల్ ఎలాగుంటుంది అన్న దాన్ని బట్టి కాకుండా ప్రీవియస్‌గా ఇదివరకు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు షుగర్స్ కంట్రోల్‌గా లేకపోయినా సరే మనకి ఆ నర్వ్ సింప్టమ్స్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటది. అంటే ఇదివరకు బాగా కంట్రోల్ లేక మీరు ఇప్పుడు టాబ్లెట్స్, ఇన్సులిన్ వాడి షుగర్‌ని బాగా కంట్రోల్ చేసేసుకున్నా సరే ఆ సింప్టమ్స్ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, కాబట్టి ఆ జస్ట్ షుగర్స్ మానిటరింగ్ లేకుండా ఇన్సులిన్ అనేది వేసుకుంటే న్యూరోపతి సింప్టమ్స్, ఆ నర్వ్ సింప్టమ్స్ తగ్గిపోతాయి అనుకోవడం కరెక్ట్ కాదు. అలాగే డయాబెటిక్ పేషెంట్స్‌లో ఈ నర్వ్ సింప్టమ్స్ రావడానికి ఇంకొక కారణం B12 తక్కువగా ఉండడం గానీ, థైరాయిడ్ కంట్రోల్ లేకపోవడం గానీ, అలాగే బీపీ కంట్రోల్ లేకపోవడం గానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ, ఇటువంటి అన్ని కండిషన్స్‌లో కూడా నర్వ్ సింప్టమ్స్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటది. అంటే షుగర్ కంట్రోల్‌గా ఉన్న తర్వాత కూడా ఆ సింప్టమ్స్ ఇంకా సివియర్‌గా ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎప్పుడన్నా ఇలాంటి అరికాల మంటలు, తిమ్మిర్లు లాంటి సింప్టమ్స్ వస్తే షుగర్ కంట్రోల్‌గా ఉందో లేదో చూసుకుంటూ, కంట్రోల్ లేకపోతే మెడిసిన్స్ గానీ, ఇన్సులిన్ గానీ అడ్జస్ట్ చేసుకోవాలి గానీ, బ్లైండ్‌గా మనం ఇన్సులిన్ అనేది వేసేసుకుని కంట్రోల్ అయిపోద్ది అనుకోకూడదు. అలాగే B12 లెవెల్స్ చెక్ చేసుకోవాలి, థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి, కిడ్నీ ఫంక్షనింగ్, కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉందో లేదో కూడా చూసుకోవాలి. అవేమన్నా అబ్నార్మల్‌గా ఉంటే వాటిని కూడా ట్రీట్ చేస్తే గనక ఈ సింప్టమ్స్ అనేవి బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ నర్వ్ సింప్టమ్స్ తగ్గించడానికి జనరల్‌గా మనము ప్రిగాబాలిన్, గాబాపెంటిన్ ఇలాంటి మెడిసిన్స్ పెడతాము. దాంతోపాటు B12 తక్కువగా ఉంటే B12 సప్లిమెంట్స్ కూడా యాడ్ చేస్తాం. కాబట్టి మీరు సెల్ఫ్ మెడికేట్ చేసుకోకుండా ఒకవేళ షుగర్స్ కంట్రోల్‌గా ఉన్నా సరే న్యూరోపతి సింప్టమ్స్ వస్తున్నాయి అంటే అదర్ ఫ్యాక్టర్స్‌ని చెక్ చేసుకొని దాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నది నా ఉద్దేశం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్‌తో కలుద్దాం. థాంక్ యూ.